హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అయితే వరలక్ష్మి దేవి వ్రతం అయితే తప్పకుండా చేసుకుంటారు. ఆ వరలక్ష్మి దేవి వ్రతానికి కావాల్సిన సరుకులేంటి, సామాన్లేంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. చాలామంది కంగారు పడుతూ ఉంటారు. దేనికంటే ఏమి కొనాలి, ఏం తీసుకోవాలి, ఏమి రెడీ చేసుకొని పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. పూజ రోజు అటు ఇటు హడావిడిగా తిరుగుతూ, పూజ మధ్యలో లెగుస్తూ చాలా కంగారుగా అయితే ఉంటారు. అలా కాకుండా ఇలా పూజకు ముందు ఒక రోజు లేదా 2 రోజుల ముందు ఇలా అన్ని సామాగ్రిలు కూడా తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకుంటే ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది అంతా కూడా మనకున్నటువంటి మన సామర్థ్యం మీద ఉంటుంది. మనం చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. లేదంటే చాలా ఆర్భాటంగా కూడా చేసుకోవచ్చు. పూజ ఎలా చేసుకోవాలి అన్నది కూడా పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సింపుల్‌గా చేసుకున్నా, ఆర్భాటంగా చేసుకున్నా, ఏ విధంగా చేసుకున్నా కూడా మనం మనసు పెట్టి చేస్తేనే పూజా ఫలితం అనేది తప్పక దక్కుతుంది. నేనిప్పుడు ఈ వీడియోలో చూయించబోయేటువంటి పూజా సామాగ్రి మొత్తం కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే పూజా విధానాన్ని పూర్తి చేసుకోవచ్చు. వీడియోలో చూయించినటువంటి ప్రతి వస్తువుతోనే తప్పక పూజ చేయాలా అంటే కాదండి. మీకు ఎంత వీలైతే అంత వీలైనన్ని మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో అయితే అమ్మవారికి పూజ చేయండి. ఏవి తక్కువైనా సరే మీరు బాధపడొద్దు. అలాగే మీకింకా ఏవైనా అందుబాటులో ఉంటే వాటిని కూడా యాడ్ చేసి పూజనైతే పూర్తి చేసుకోండి. ఏవి ఉన్నా లేకున్నా అమ్మవారికి మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తేనే మంచి ఫలితం దక్కుతుంది. ముందుగా పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏంటి అంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, మీకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల పూలు, వత్తులు, అదేవిధంగా దీపారాధన చేయడం కోసమని ఆవు నెయ్యి, అదేవిధంగా నువ్వుల నూనె కూడా తీసుకోండి. తరువాత ధూప్ స్టిక్స్ అండి. వీటితో పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమండి. అదేవిధంగా అగరబత్తీలు, లక్ష్మీదేవికి ఈ రోజున కుంకుమతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో కుంకం తీసుకోండి. అదేవిధంగా వక్కలు, వక్కలు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనం ముత్తైదులకు తాంబూలంలో కూడా ఇవ్వాలి కాబట్టి. తరువాత రూపాయి కాయిన్‌లండి. అమ్మవారికి రూపాయి కాయిన్‌లతో పూజ చేయడం లేదా వాయనంలో ఇవ్వటానికి కూడా చాలా ఉపయోగపడతాయి. తరువాత మంగళకరమైనటువంటి వస్తువులు. అవి గురిగింజ విత్తనాలు, గోమతి చక్రాలు, తామర గింజలు, శంకులు ఇవన్నీ ఇలాగా మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చుకోండి. ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా 108 లేదంటే మీరు అంత బడ్జెట్ పెట్టలేము అనుకున్నప్పుడు అవ్వొక 5, అవ్వొక 5, అవ్వొక 5 అని సరే కొని తెచ్చుకోండి. తరువాత వస్త్రమాల. దీనిని మనం ఇంట్లోనే దూదితో కూడా తయారు చేసుకోవచ్చు. తరువాత మనం కలశంలో వేసుకోవడం కోసమని లవంగాలు, అలాగే యాలకులు కూడా తీసుకోండి. తరువాత ముత్తైదు తాంబూలంలోకి ఒక్కసొరు. మీరు ఒక్కసొరన్నా పెట్టొచ్చు. లేదంటే వక్కలు కూడా పెట్టొచ్చు. తర్వాత పూలమాలలు కట్టుకోవడం కోసం తెల్ల దారం, అదే విధంగా కర్పూరం, హారతి వెలిగించుకోవడం కోసం. పసుపు కొమ్ములు. మనం పసుపు కొమ్ములు అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి వాటితో మాల చేసి కట్టడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు కొన్ని బియ్యం కూడా తీసుకోండి. ఎందుకంటే మనం కలశం దగ్గర వేసుకోవాలి కాబట్టి. తరువాత ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువులండి. వీటిని కూడా మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ముఖ్యముగా శనగలు. శనగలు అనేవి అమ్మవారికి చాలా ఇష్టమైనవండి. వీటిని మనం తాంబూలంలో ముత్తైదువులకి ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. ఇప్పుడు వరిపిండి. వరిపిండి కూడా కావాలండి. ఎందుకంటే మనం అమ్మవారి దగ్గర ముగ్గు వేసేటప్పుడు మామూలు ముగ్గుతో అయితే ముగ్గు వేయకూడదు. ఇలా వరిపిండితోనే మనం ముగ్గు వేసుకోవాలి. దూది కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ గింజలు ఇంకా వేరు చేయలేదు. మీరు గింజలు వేరు చేసిన దూదినైతే తీసుకోండి. అప్పుడైతే మనం చక్కగా వస్త్రమాలను దీపారాధనలకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చూయించేది మీకు చిట్టి గాజుల మాలండి. నేనిక్కడ ఎరుపు, ఆకుపచ్చ, పసుపుతోటి చిట్టి గాజులు తీసుకొని చక్కగా మాల అయితే అల్లుకున్నానండి. ఇలా మనం మాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. లేదంటే విడిగా గాజులనైనా అమ్మవారికి పెట్టుకోవచ్చండి. వీటిని 108 కానీ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని అమ్మవారికి సమర్పించొచ్చు. తరువాత కలశానికి వేసుకోవడం కోసమని పచ్చ, ఎరుపు గాజులు కూడా తీసుకోండి. అదే విధంగా నేను ఇంకొన్ని విడిగా గాజులు తీసుకొని ఇలా మాలలాగా కట్టుకొని అమ్మవారికైతే వేసుకుంటాను. తరువాత
తాంబూలంలోకి అలాగే వాయనం ఇవ్వడానికైతే అరటి పండ్లండి, కొబ్బరికాయ. నేనిక్కడ ఒకటే కొబ్బరికాయ తీసుకున్నాను. కాకపోతే 2 కొబ్బరికాయలు తీసుకోవాలండి. దేనికంటే ఒకటి కలశానికి, ఒకటి మనం అమ్మవారికి కొట్టడానికి. తర్వాత ముఖ్యమైనది అమ్మవారి పటమండి. మనం లక్ష్మీదేవి అమ్మవారు కలువ పువ్వులో కూర్చున్నటువంటి పటమైతే తీసుకోవాలండి. నేనిక్కడ ఆ పటం అందుబాటులో లేదు అని చెప్పేసి ఇలా కనకదుర్గ అమ్మవారి పటమైతే తీసుకున్నాను. అదే విధంగా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా, ఆ అమ్మవారికి కూడా మనం పూజ చేసుకోవచ్చు అండి. తర్వాత ఒక అగ్గిపెట్ట. ఇప్పుడు నేను మీకు చూయిస్తున్నది అష్టలక్ష్ముల కాయిన్ అండి. మీరు ఈ విధంగా మీ దగ్గర కాయిన్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర అష్టలక్ష్ముల విగ్రహాలు ఉన్నా, లేదంటే ఫోటో ఉన్నా సరే, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ అమ్మవారిని తీసుకొని చక్కగా మనమైతే పూజ చేసుకోవచ్చు అండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు అష్టలక్ష్ములకు పూజ చేయడం కూడా చాలా శుభప్రదమండి. తర్వాత మనకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అండి. వాటిని కూడా ఒక రోజు లేదంటే 2 రోజుల ముందే చక్కగా మనం శుభ్రంగా కడిగిన తరువాత ఒక పక్కన పెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యముగా వరలక్ష్మి దేవికి మనం ఇచ్చేటువంటి వాయనమండి. దీనిని మనం ఎలా భావించుకోవాలి అంటే, మనం మన ఇంటి ఆడపిల్లకి సమర్పించుకునేటువంటి తాంబూలంలాగా. కాబట్టి అన్నీ శుభప్రదమైనటువంటి వస్తువులన్నీ కూడా దీనిలో మనం పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఇవన్నీ లేకపోయినా సరే, చీర, జాకెట్టు ఏదైనా సరే అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వండి. తరువాత మనం అమ్మవారిని అలంకరించుకోవడానికి కావాల్సినటువంటి ఆభరణాలండి. అదే విధంగా అమ్మవారి రూపు. ఈ అమ్మవారి రూపం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. తరువాత మనం ముత్తైదులకు ఇచ్చుకోవడం కోసమని జాకెట్ ముక్కలండి. అదే విధంగా కలశాన్ని అమ్మవారిని పెట్టుకోవడం కోసమని 2 పీటలు. తర్వాత మనం కూడా కూర్చొని పూజ చేయాలి కాబట్టి ఒక మ్యాట్ కావాలండి. కిందైతే కూర్చొని పూజ చేయకూడదు. అదే విధంగా ఒక చెంబు, ఒక కర్చీఫ్‌ని కూడా తీసుకోండి. ఎందుకంటే ఆ రోజు మనం కొత్త వస్త్రాలను ధరించి ఉంటాం కాబట్టి చేతికి పసుపు, కుంకుమ అంటినప్పుడు చక్కగా కర్చీఫ్ వాడితే బావుంటుంది. తరువాత మనం అమ్మవారి ముందు పెట్టేటువంటి ప్రతి వస్తువు కూడా కింద పెట్టకూడదు కాబట్టి ఇలా విస్తరాకుల్లో పెట్టడం వల్ల చాలా మంచిది. కాబట్టి 4, 5 విస్తరాకులు. వీటిలో మీ దగ్గర ఏవి ఉన్నా లేకున్నా కూడా భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి పూజ చేసుకోండి. బాగా ఉన్నవాళ్ళు అయితే అమ్మవారికి చాలా ఘనంగా అయితే పూజ నిర్వహించుకుంటారు. లేని వాళ్ళు వాళ్ళకి తగ్గ స్థాయిలో చాలా కొద్ది మోతాదులో అయితే చాలా సింపుల్‌గా పూజ చేసుకుంటారు. కాబట్టి మనం ఆర్భాటంగా ఘనంగా చేశామా? లేదా సింపుల్‌గా చేశామా? అన్నది కాదండి. భక్తితో అమ్మవారికి మనం సమర్పించేటువంటి ప్రతీదీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనది. కాబట్టి మనం మనస్సుతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఈ వస్తువులన్నీ కూడా పూజకు ఒకరోజు లేదంటే 2 రోజుల ముందుగానే కొని తెచ్చుకొని సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా పూజ చక్కగా చేసుకోవచ్చు. అదే విధంగా పూజ ఎలా చేసుకోవాలి? పూజ విధానం ఏంటి? కలశం ఎలా పెట్టుకోవాలి? తోరం ఎలా కట్టుకోవాలి? ముత్తైదువులకు తాంబూలం ఎలా సమర్పించాలి? అలాగే అమ్మవారికి ఏ విధంగా వాయనం ఇచ్చుకోవాలి? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తా అండి. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి నేనింకా ఏమైనా మిస్ అయ్యుంటే వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అదే విధంగా ఇప్పుడు వీడియోలో చూయించినటువంటి లిస్ట్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ట్యాగ్ చేస్తానండి. వీడియో కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అదే విధంగా వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా నుండి ధన్యవాదాలు.